డయల్ శ్రోతలకి నమస్కారం. ఆయుర్వేదం ఆరోగ్యం కార్యక్రమానికి సుస్వాగతం. ప్రకృతిపరమైన చికిత్సలంటే చాలా మందికి కొంచెం చిన్న చూపు. కానీ మానవ జాతి తల్లడిల్లిన ప్రతిసారి ప్రకృతిలో దొరికే ఔషధాలే ఆదుకున్నాయి. అందుకు ముఖ్య ఉదాహరణగా డెంగీని చెప్పుకోవచ్చు. బొప్పాయి ఆకులతోనే ఇప్పుడు డెంగీని ఎక్కువగా అడ్డుకోగలుగుతున్నాం. అందుకే డెంగీ లాంటి మొండి వ్యాధుల్ని, వాటికి ఆయుర్వేదంలో ఉన్నటువంటి సమస్యల్ని చెప్పేందుకు సాధికారికంగా ఆ సత్తా, ఆ నాలెడ్జ్ ఉన్నటువంటి అనుపమ గారిని ఈసారి కలుస్తున్నాం. అనుపమ గారు స్నిగ్ధ ఆయుర్వేదిక్ హాస్పిటల్ చీఫ్ ఫిజిషియన్. వెల్కమ్ టు ద షో మేడం. థ్యాంక్ యూ సూర్య. మేడం, డెంగీ ఈ పదమైతే మనం ఈ మధ్య కాలంలోనే వింటున్నాం. బహుశా ఒక 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం ఈ పదం అంతగా ప్రచారంలోకి లేదు. ఆయుర్వేదంలో గూడా బహుశా మరి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇలాంటి ఒక వ్యాధి ఉందని నిర్దిష్టంగా తెలియకపోవచ్చు గానీ, లక్షణాలైతే స్పష్టంగా అప్పట్లో తెలిసుంటాయి గాబట్టి, ఈ ఈ లక్షణాల్ని ఈ ఫలానా రోగం అని ఏమన్నా అప్పట్లో వాళ్ళు నిర్ధారించేవాళ్ళా? దానికి చికిత్స ఎట్లా ఉండేది? అవును సూర్య, ఈ డెంగ్యూ ఫీవర్ ని మనం రీసెంట్ గానే వింటున్నాం. ఆయుర్వేదం ప్రకారం మనం ఈ డెంగ్యూ ఫీవర్ ని భూతాభిషంగ జ్వరాలలో ఒక టైప్ గా చెప్తాం. అంటే యూజువల్ గా భూతాభిషంగ జ్వరాలు అంటే సమ్ కైండ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ వల్ల, ఈ మస్కిటో బైట్స్ వల్ల వచ్చే ఈ వైరసెస్ అండ్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ని కూడా ఈ భూతాభిషంగ జ్వరం కింద చెప్తామన్నమాట. సో ఇది కూడా మీ లాస్ట్ టైం ఒకసారి డిస్కస్ చేసుకున్నప్పుడు అనుక్త వ్యాధి అని చెప్పాం కదా. అంటే మనకు ఆ పేరు లేని డిసీజ్ అన్నిటిని అనుక్త వ్యాధి చెప్తుంటాం అనమాట. వాటి లక్షణాలను బట్టి, వాటిలో ఉండే దోషాల యొక్క సిమ్టమ్స్, ఆ లక్షణాలని, వాటి యొక్క పెథోజెనిసిస్ బట్టి మనం అనుక్త వ్యాధిని చెప్తూ ఉంటాం. ఈ డెంగ్యూ ఫీవర్ కూడా అలాంటిది అనమాట. సో భూతాభిషంగ జ్వరాలలో దండక జ్వరం అని ఒక టైప్ ఉంటుంది అనమాట. అది మోస్ట్లీ ఆ లక్షణాలన్నీ కూడా ఈ డెంగ్యూ ఫీవర్ లక్షణాలతో ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మేము దాని కింద తీసుకొని అలా ట్రీట్ చేస్తూ ఉంటాం అనమాట. ఆ లక్షణాలు ఎట్లా ఉంటాయి మేడం? అంటే ఇప్పట్లో అయితే మనకి డెంగ్యూ అనగానే తలనొప్పి లేదా నీరసించిపోవటం ఈ రెండే సాధారణంగా చెప్తుంటారు. ఇవి మాత్రమేనా? ఇంకా ఏమన్నా లక్షణాలు ఉంటాయా? దీనికంటే ముందు ఫస్ట్ మీ డెంగ్యూ ఫీవర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఒకసారి మనం చూసినట్టయితే ఈ డెంగ్యూ ఫీవర్ అనేది మన మోడర్న్ టర్మినాలజీకి అందరికీ అర్థమయ్యే ప్రకారం చూసుకున్నట్టయితే ఒక ఈ వైరల్ డిసీజ్ కింద చూసుకోవచ్చు అనమాట. కైండ్ ఆఫ్ ఫ్లూ, డిఎన్వి వైరస్ నుంచి వచ్చే డిసీజ్ అనమాట ఇది. సో దీని వ్యాప్తి అనేది ఏడిస్ ఈజిప్టై అని ఒక దోమ ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. సో ఈ వైరస్ ఉన్న వాళ్ళ నుంచి ఆ దోమ కాటు వల్ల మాత్రమే వస్తుంది. అండ్ అగైన్ డెంగ్యూ ఫీవర్ ఎఫెక్ట్ అయిన వాళ్ళ పక్కన నిలబడినా కానీ, వాళ్ళతో ఉన్నా కానీ ఆ దోమల్ని లేకపోతే దాని నుంచి ఏమి స్ప్రెడ్ అవ్వదు అనమాట డిసీజ్. సో అందువల్ల ఈ దోమ ద్వారా మాత్రమే ఇది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఇస్ ఏ లైక్ వెక్టర్, దీన్ని వెక్టర్ అంట అనమాట. అది అట్లా వ్యాప్తి చెందే పద్ధతి ఆ దోమ వెక్టర్ కింద వస్తుంది అనమాట అది. సో ఇలా దీని వల్ల వస్తుంది అనమాట. ఈ దోమని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కూడా. మనం చూసినట్టయితే అది ఈ దోమ మీద స్పాట్స్ లాంటివి ఉంటాయి అనమాట. లైక్ పుల్లి మీద ఎట్లా మచ్చలు ఉంటాయో అట్లా దీని మీద స్పాట్స్ ఉంటాయి అనమాట. సో దాన్ని బట్టి మనం ఈ దోమని ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది మామూలుగా దోమలంతా రాత్రిపూట వస్తుంటాయి కదా, ఇది మాత్రం డే టైంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అందువల్ల మనం డే టైంలో జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో అది ఈ ఏడిస్ ఈజిప్టై అనే దోమ ఇన్ఫర్మేషన్. సో మీరు ఇప్పుడు లక్షణాలు చూసినట్టయితే, సో యూజువల్ గా ఈ దోమ కుట్టినప్పుడు వైరస్ ఆ వ్యక్తి యొక్క శరీరంలో వెళ్ళినప్పుడు ఇమీడియట్ గా కాకుండా 4 రోజుల నుంచి 10 రోజుల తర్వాత మాత్రం వీటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అనమాట. దాన్ని ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ అని చెప్తూ ఉంటాం అనమాట. అది వెళ్ళి దాన్ని వైరస్ ని శరీరంలో పంపించిన తర్వాత దాని యాక్షన్ రావడానికి 4 to 10 days పడుతూ ఉంటుంది అనమాట. సో ఆ లక్షణాలు చూసినట్టయితే ఇనిషియల్ గా మామూలుగా కొంచెం టెంపరేచర్ ఫీవర్ తోనే మొదలవుతూ ఉంటాయి అనమాట. సో ఫీవర్ ఇనిషియల్ గా 1-2 days నార్మల్ గా ఫీవర్ గా ఉంటుంది. దాని తర్వాత యూజువల్ గా ఈ హెడేక్, మీరు చెప్పినట్టు తలనొప్పి చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. హై టెంపరేచర్ ఉంటుంది మెయిన్ గా దీంట్లో. యూజువల్ గా అన్ని వైరల్ ఫీవర్స్ లో హై టెంపరేచర్ వస్తుంది. అది కూడా మనం దీంట్లో కూడా అలా హై టెంపరేచర్స్ వస్తూ ఉంటాయి. అండ్ మజిల్స్ పెయిన్స్, బోన్ పెయిన్స్ అండ్ జాయింట్ పెయిన్స్ ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంకా స్పెసిఫిక్ సింటమ్ దీంట్లో చూసినట్టయితే వామిటింగ్స్, నాసియా, కడుపులో తిప్పినట్టుగా ఉండడం, వామిటింగ్స్ ఎక్కువగా అవ్వడం,
జరుగుతూ ఉంటుంది. ఇంకొక స్పెసిఫిక్‌గా చాలా మందికి చూసిన సింప్టమ్ ఏంటంటే కళ్ళ వెనకాల నొప్పి. తలనొప్పితో పాటు కళ్ళ వెనుక కూడా ఎక్కువ నొప్పిగా ఉన్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. సో, అది ఇనిషియల్‌గా కనిపిస్తూ ఉంటుంది. అది 1 వీక్ అట్లా అయిన తర్వాత ఒక్కొక్కసారి బాడీ మీద ర్యాష్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. రెడ్ కలర్‌గా చిన్న చిన్న కురుపుల్లా రావడం కూడా అండ్ బాడీ మీద రెడ్డిష్ ర్యాష్ రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. దోమ కుట్టిన 1 వీక్ వరకు ఇట్లాంటి సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఐ మీన్ 1 వీక్ 4 డేస్ నుంచి 10 డేస్ దాకా. దాదాపు ఒక 1 వీక్ ఇట్లా ఉంటాయన్నమాట ఈ సింప్టమ్స్. దాని తర్వాత గ్రాడ్యుయల్‌గా వ్యక్తి యొక్క శరీరం బట్టి వాళ్ళ ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తిని బట్టి అండ్ వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్ ద్వారా తగ్గే అవకాశం ఉంటుంది. రైట్ అండి. అంటే మీరు చెప్పినటువంటి లక్షణాలన్నీ గూడా చాలా అవగాహన కలిగించేలాగా ఉన్నాయి. అయితే మీరన్నారు 1 వీక్ తర్వాత క్రమంగా గూడా రోగి కోలుకునేటటువంటి అవకాశం ఉంది. అతనిలో ఉన్నటువంటి ఇమ్యూనిటీని బట్టని. రోగి ఈ లక్షణాలన్నీ తెలుసుకున్నప్పుడు చాలా సందర్భాల్లో ఏంటంటే, ఇది డెంగీ ఏమో అన్న అనుమానం వచ్చిన ప్రతిసారి తన యొక్క కార్పొరేట్ హాస్పిటల్‌కి వెళ్ళిపోవటం, అక్కడున్నటువంటి చికిత్సను తట్టుకోలేకపోవడం జరుగుతుంటుంది. ఆహ్, అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఇది డెంగీ అని అనుమానం వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు వైద్యుడి దగ్గరికి వెళ్ళాల్సిందేనా? ఒకవేళ వెళ్ళిన తర్వాత ఈ స్టేజ్ తర్వాత మనం వైద్యుడి దగ్గరికి వెళ్ళాము అనుకున్న తర్వాత ఆయుర్వేదం ప్రకారం ఎట్లాంటి చికిత్స ఉంటుంది? యూజువల్‌గా టెంపరేచర్ వచ్చినప్పుడు ఇంట్లో అందరూ మామూలుగా ఏదో పారాసిటమాల్ తీసుకొని, క్రాసిన్ లాంటి టాబ్లెట్స్ వేసుకొని వాళ్ళు ఇంట్లో 1, 2 డేస్ చూసేసి తగ్గకపోతే యూజువల్‌గా వస్తూ ఉంటారు. బట్ కొన్ని సార్లు ఈ పారాసిటమాల్‌తో కూడా తగ్గకపోతే 2 డేస్, 3 డేస్ అయినా కూడా తగ్గకపోతే అప్పుడు ఇమ్మీడియేట్‌గా వచ్చి దెన్ డాక్టర్ దగ్గరకొచ్చినప్పుడు బ్లడ్ టెస్ట్ అవి చేయించడం జరుగుతూ ఉంటుంది. సో, అక్కడ మనకి ఈ ఐడెంటిఫై చేస్తుంటారు డెంగ్యూ ఫీవర్ అని. ఆ డెంగ్యూ ఫీవర్ ఐడెంటిఫై చేసిన తర్వాత అది కూడా మన ఆ సింప్టమ్స్‌ని బట్టి, ఆ వ్యక్తి యొక్క ఉన్న సింప్టమ్స్ బట్టి మాత్రమే మనం ఆయుర్వేదంలో కానీ, లేకపోతే మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. సో, ఆయుర్వేదం ప్రకారం చూసినట్టయితే చాలా రకాలైన మెడిసిన్స్ దీనికి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేసి ఉన్నాయన్నమాట. సో, వాటిలో ఐ మీన్ అగైన్ వాళ్ళ సింప్టమ్స్ బట్టి డాక్టర్ సజెస్ట్ చేసిన ఉంటుంటాయన్నమాట. వాటిలో మృత్యుంజయరస్ అని, సంజీవని వటి అని, అండ్ సుదర్శన్ ఘనవటి ఇట్లాంటివన్నీ వాళ్ళ సింప్టమ్స్‌ని బట్టి, ఆ ప్రకృతిని బట్టి ఇస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఈ సింప్టమ్స్ అంతా ఈ మెడిసిన్స్ ఇస్తే తగ్గిపోతుంటది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 1 వీక్ అయిన తర్వాత కొంతమంది లేట్‌గా రావడం కానీ, తగ్గకపోతే మళ్ళీ వచ్చినప్పుడు ఆ సింప్టమ్స్ ఏవి నెక్స్ట్ లెవెల్‌లో ఉండే సింప్టమ్స్ చూసినట్టయితే ఒక్కొక్కసారి ఫీవర్ అసలు తగ్గకపోవడం, ఫీవర్ అట్లనే కంటిన్యూ అవ్వడం, వామిటింగ్స్ ఎక్కువ అయిపోవడం అండ్ అగైన్ బ్లీడింగ్ అవ్వడం. ఎట్లా అంటే మన చిగుళ్ళలోంచి బ్లీడింగ్ అవ్వడం కానీ, ఇంకెక్కడైనా చిన్న ఇంజ్యూరీ అయినప్పుడు వాటి నుంచి బ్లడ్ రావడం కానీ, గమ్స్ నుంచి కానీ, నోస్ నుంచి కానీ బ్లీడింగ్ అవ్వడం అండ్ యూరిన్‌లో, మోషన్‌లో కూడా బ్లడ్ కనిపించడం. ఇవన్నీ కూడా సివియర్ సింప్టమ్స్‌గా మనం కన్సిడర్ చేయాలన్నమాట. సో, ఇది అప్పుడు దాన్ని ఆ స్టేజ్‌లో ఉన్న వాటిని ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ మొదలైనట్టు లెక్కన్నమాట అది. సో, అదెందుకు వస్తుంది అంటే ఈ వైరస్ అటాక్ చేసినప్పుడు లోపల ఉన్న రక్తనాళాల మీద ఈ వైరస్ ఎఫెక్ట్ ఉండడం వల్ల రక్తనాళాల్లో ఉన్న లోపలి పొర మీద చిన్న చిన్న హోల్స్ పడి ఆ ప్లాస్మా అంతా కూడా లిక్విడ్ పార్ట్ అంతా కూడా బయటికి రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో, అట్లాంటప్పుడు ఈ బ్లీడింగ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. సో, అప్పుడు ఈ సింప్టమ్స్ మనకి ఈ విధంగా వ్యక్తం అవుతుంటాయి. సో, అది సివియర్ స్టేజ్‌గా మనం చెప్తూ ఉంటాం. సో, ఇది డెంగ్యూ ఫీవర్ హెమరేజిక్ స్టేజ్‌గా చెప్తూ ఉంటాం. హెమరేజ్ అంటే బ్లీడింగ్ అవ్వడం అన్నమాట. సో, అది అక్కడి దాకా రాకుండా ముందు నేను చెప్పిన ప్రకారం డాక్టర్‌ని కన్సల్ట్ చేసి ఆయుర్వేద ప్రకారం ఉన్న మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఈ స్టేజ్ దాకా రాకుండా ఉంటుంది. సో, దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ ఫీవర్ వచ్చినప్పుడు ఈ నేను చెప్పిన ప్రకారం ఈ రక్తనాళాల్లో ఉండే ప్లాస్మా అంతా బయటికి రావడం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంటుంది బాగా. బీపీ తగ్గిపోవడం వల్ల చాలా నీరసం కలిగి డీహైడ్రేటెడ్ అయ్యి షాక్ వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. సో, అందువల్ల ఆ టైంలో వీళ్ళు బాగా వాటర్ ఎక్కువ తీసుకోవడం, జాగ్రత్తగా ఆ వాటర్‌ని ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే వితిన్ ఎ వీక్‌లో ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవచ్చన్నమాట. సో, అలాగే ఇంకొక సివియర్ స్టేజ్‌లో ఇంకొక సింప్టమ్ నేను చూసినట్టు ఏంటంటే సివియర్‌గా స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుందన్నమాట. వామిటింగ్స్, స్టమక్ పెయిన్ ఇవన్నీ కూడా ఆ సివియర్ స్టేజ్‌లో మనం చూస్తూ ఉంటాం. రైట్ అండి. అంటే ఇది డెంగ్యూ అని తెలిసిన తర్వాత ఈ మధ్య కాలం చాలామంది ఏం చేస్తున్నారంటే బొప్పాయి రసం అనేది ఒకటి బాగా పనిచేస్తుంది అని ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళంతట వాళ్ళుగా తీసుకుంటున్నారు. కేవలం డెంగ్యూ అనే కాదు. అది మలేరియా కావచ్చు, లేకపోతే టైఫాయిడ్ కావచ్చు. ఇలాంటి ఎన్నో సందర్భాల్లో పసరు మందుల వాడకం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ పసరు మందులన్నీ గూడా న్యాచురల్ మందులే అన్న అభిప్రాయంలో చాలామందున్నారు. ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? ఇది తప్పకుండా వైద్యుల సలహా మేరకి తీసుకోవాలా? ఒకవేళ అలాంటి పర్యవేక్షణ గనక లేకుండా ఇవి తీసుకుంటే ఎలాంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉంటుంది? యాహ్! రైట్. చాలా మంచి క్వెషన్ అండి. అందరూ మనం ఇప్పుడు వింటున్న డెంగ్యూ అనంగానే ఈ బొప్పాయి రసం తీసుకోవడం, బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం మనం చాలా ఎక్కువ చూస్తున్నాం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పిన సింప్టమ్స్‌తో పాటు ఇంకొక మెయిన్ సింప్టమ్ ఏంటంటే ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడం కనిపిస్తూ ఉంటుంది మనకి ఈ డెంగ్యూ ఫీవర్‌లో. సో, ఈ బ్లడ్ టెస్ట్ ఇమ్మీడియేట్‌గా డెంగ్యూ అని ఐడెంటిఫై చేసినప్పుడు వైరల్ టెస్ట్ చేస్తుంటారు. దాని తర్వాత ఈ ప్లేట్‌లెట్స్ కౌంట్ చూస్తూ ఉంటాం అన్నమాట. సో, ఈ ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గినప్పుడు సింప్టమ్స్ ఏం లేకుండా అంటే ఫీవర్ అంత ఎక్కువ లేకుండా ఫీవర్ మేనేజబుల్‌గా ఉండి ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గి ఉన్నప్పుడు దీనికి ట్రీట్మెంట్ పెద్దగా ఏమి అవసరం లేదు. మనం రెగ్యులర్‌గా చేసే ఫీవర్‌కి సంబంధించిన ట్రీట్మెంట్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ పనిచేస్తూ ఉంటాయి. అంతకంటే తక్కువగా ఉంది అంటే ఐ మీన్ టు సే యూజువల్‌గా దీని ప్లేట్‌లెట్ నార్మల్ రేంజ్ 1.5 నుంచి 4 లాక్స్ వరకు ఉంటాయన్నమాట. సో, ఈ 20,000 కంటే తక్కువ ప్లేట్‌లెట్స్ ఉన్నప్పుడు ఇంకా వేరే అదర్ సింప్టమ్స్ లైక్ ఇంజ్యూరీ, బ్లీడింగ్ చెప్పాం కదా! బ్లీడింగ్ అవ్వడం అండ్ సివియర్‌గా తలనొప్పి, ఫీవర్ కంట్రోల్ అవ్వప్పుడు అట్లాంటప్పుడు మాత్రమే మనం వాటి గురించి ఎక్కువ వర్రీ అవ్వాల్సొస్తుంది. సో, దీనికంటే ముందు ఎక్కువ దీనికి ప్రాబ్లమ్ ఏమవుతుందంటే బీపీ తగ్గడం మెయిన్ ఇక్కడ సింప్టమ్. అందరూ ప్లేట్‌లెట్స్ తగ్గిపోయే ప్రాబ్లమ్ అనుకుంటుంటారు. కానీ అది కాకుండా బీపీ తగ్గిపోయి లో బీపీ అవ్వడం వల్ల ఎక్కువ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది మన బాడీలో. సో, అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో, అందువల్ల ప్రాపర్‌గా డాక్టర్ పర్యవేక్షణలో ఉండడం చాలా అవసరం ఇట్లాంటప్పుడు. ఇది సివియర్ స్టేజ్‌లో ఉన్నప్పుడు. సో, మీరు చెప్పినట్టు ఈ బొప్పాయి ఆకు రసం తీసుకోవడం అనేది చాలా మంది చూస్తున్నారు. తెలియకుండా ఫీవర్ అనంగానే అవి వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ అగైన్ ఈ బొప్పాయి రసం అనేది ఈ డెంగ్యూ ఫీవర్‌కి కానీ నేను చెప్పినట్టుగా భూతాభిషంగ జ్వరంలకు కానీ, దండక జ్వరం కానీ ఎక్కడ డైరెక్ట్‌గా మెన్షన్ చేసలేదు ఆయుర్వేద ప్రకారం అయితే. కానీ కొన్ని రకాల రీసెర్చ్ చూసినట్టయితే ఇప్పుడు జరిగే రీసెర్చ్ ప్రకారం ఈ బొప్పాయి ఆకు రసం లో చాలా రకాలైన మన బాడీకి కావాల్సిన రసాయనిక పదార్థాలు ఉన్నాయన్నమాట. సో, 21 టైప్స్ ఆఫ్ రసాయనిక పదార్థాలు దీన్ని మన బాడీలోకి కావాల్సినవి ఉన్నాయన్నమాట. సో, దాంట్లో కొన్ని ఈ ప్లేట్లెట్స్ ఫార్మ్ అవడాన్ని ఎక్కువ చేయడం అనేది దీనివల్ల జరుగుతూ ఉంటుంది. సో, అందువల్ల మేబీ డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని ఇది కొంతవరకు పనిచేస్తూ ఉందన్నమాట. సో, ఇది ప్లేట్లెట్ కౌంట్ తగ్గినప్పుడు సివియర్ సింప్టమ్స్ వచ్చినప్పుడు ఇది ఇవ్వడం అది కూడా వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే ఇవ్వాలి. సో, అది కూడా కంటిన్యూయస్‌గా లాంగ్ టర్మ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మేబీ 1-3 డేస్ డిపెండ్స్ ఆన్ ద ప్లేట్లెట్స్ కౌంట్‌ని చూసుకుంటూ జాగ్రత్తగా ఇవ్వాల్సొస్తుందన్నమాట అది. దీంతో పాటు మనకి ఆయుర్వేదంలో చెప్పిన ప్రకారం ఇచ్చే అదర్ మెడిసిన్స్‌తో పాటు ఇది కూడా ఇవ్వొచ్చన్నమాట. బట్ ఇలా ఈ డాక్టర్ పర్యవేక్షణలో ఇచ్చినవి మాత్రమే మనం తీసుకోమని చెప్తూ ఉంటాం. రైట్ అండి. చాలా అది. చెప్పారు. అంటే మీరు చెప్పినట్టుగా వైద్యుడి పర్యవేక్షణలో అవసరానికి తగినటువంటి చికిత్స తీసుకోవటం అయితే ప్రతి ఒక్కరూ చేయవచ్చు. కానీ అదే సమయంలో చాలామంది దగ్గర వింటున్నటువంటి ఒక మాటేంటంటే డెంగీకి చికిత్స తీసుకున్న తర్వాత వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవటం వల్ల వేరే ఇతరత్రా సమస్యలు తిరగబెట్టడం, నొప్పులు అవి దీర్ఘకాలికంగా ఉండిపోవటం, ఇవన్నీ గూడా ఇలాంటి కంప్లెయింట్స్ అన్నీ గూడా వినిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో. సో, డెంగీ సమయంలో ఆ తర్వాత కూడా మన ఆహార విహారాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాహ్! ఇది చాలా ఇంపార్టెంట్ అండి. డెఫినెట్‌గా ఎనీ వైరల్ ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత దాదాపు ఒక నెల వరకు వాటి ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. నీరసంగా ఉండడం కానీ, జాయింట్ పెయిన్ రావడం కానీ, మళ్ళా అదర్ ఎసిడిటీ కానీ, కడుపులో డైజెషన్ సరిగ్గా ఉండకపోవడం ఇవన్నీ కూడా చాలా వరకు మనం చూస్తూ ఉంటామన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జ్వరం వచ్చినప్పుడు ఎట్లాంటి డైట్ తీసుకోవాలనేది నుంచి మొదలు పెడితే మనం ఫీవర్ ఉన్నప్పుడు ఎనీవేస్ ఎప్పుడైనా సరే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తీసుకోవాలన్నమాట. సో, ఆయుర్వేదం ప్రకారం చూసినట్టయితే మెయిన్‌గా గంజితో అంటే మన బియ్యంతో చేసిన గంజి కానీ, రైస్ గ్రూయల్ అంటాం మనం. యవాగు రకరకాల ప్రిపరేషన్స్ పథ్య కల్పనలు అని చెప్తారు ఆయుర్వేదం ప్రకారం. ఆ పథ్య కల్పనలో ఉండే యవాగు దీంట్లో తీసుకోవచ్చన్నమాట. సో, దానితో పాటు 3 పూట్ల కూడా గంజి లాంటిది కానీ, లైట్‌గా కిచిడి లాంటిది కానీ, అట్లాంటి ఈజీగా డైజెస్ట్ అయ్యే కూరగాయలు అండ్ కొంచెం లైట్‌గా పప్పు వేసి చేసే కిచిడి కానీ దీంట్లో తీసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఈ డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుందని చెప్పాం కదా! అందువల్ల బీపీ లోగా అవుతుంటుంది. డీహైడ్రేటెడ్‌గా ఆల్వేస్ ఈ వాటర్ ఎక్కువ తీసుకోవాలని చెప్పాం కదా! సో, అందువలన ఈ టైంలో ఫీవర్ ఉన్నప్పుడు అంటే ఫస్ట్ 1 వీక్ పీరియడ్‌లో కానీ, దాని తర్వాత కూడా చాలా మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవడం, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడం. లైక్ మనం వాటర్ 3-4 లీటర్స్ తీసుకోవడం. అదే విధంగా పళ్ళ రసాలు కానీ, కొబ్బరి నీళ్లు కానీ,
తీసుకోవచ్చు. అండ్ మజ్జిగ కూడా కొంతవరకు దీంట్లో తీసుకోవచ్చు. అదే విధంగా కొన్ని రకాల ఫ్రూట్స్ చూసినట్టయితే వాటిలలో మన ఉసిరికాయ కూడా తినొచ్చు. ఉసిరికాయ అండ్ పొమోగ్రానైట్, మన దానిమ్మ పండ్లు, ఆరెంజెస్, బొప్పాయి, కివి ఇవన్నీ కూడా ఈ టైంలో తీసుకునే ఫ్రూట్స్ అన్నమాట. సో దాని తర్వాత మెయిన్ గా ఇంపార్టెంట్ ఏంటంటే రెస్ట్ తీసుకోవడం. ఇంకా డైట్ తీసుకుంటూ ఈ వాటర్ తీసుకుంటూ రెస్ట్ తీసుకోవడం అనేది ఈ టైంలో, ఫీవర్ ఉన్న టైంలో చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత మీరు చెప్పినట్టుగా ఆఫ్టర్ ఫీవర్ తగ్గిన తర్వాత ఇమ్యూనిటీ పెంచుకోవడానికి చాలా రకాలైన మెడిసిన్స్ ఉంటాయి. అంటే డైట్ తో పాటు కొన్ని రకాల మనకి కొన్ని ఒక 1 వీక్ 2 వీక్స్ వరకు ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఇమ్యూనిటీ బూస్టింగ్ మెడిసిన్స్ తీసుకోవచ్చు అనమాట. సో డైట్ లో ఇప్పుడు చెప్పిన డైట్ ని కంటిన్యూ చేసుకుంటూ మెయిన్ గా ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్ తీసుకుంటూ ఈ ఫ్రూట్స్ ని అండ్ ఆకుకూరలు, కూరగాయలు, అన్ని రకాల పప్పు తీసుకోవచ్చు. ఇక్కడ డైజెషన్ బట్టి అగైన్ సో ఇమీడియట్ గా ఫీవర్ తగ్గంగానే హెవీగా పెట్టడం మంచిది కాదు. సో స్లోగా ఫస్ట్ లిక్విడ్ డైట్ లో ఉన్నాం కాబట్టి, లిక్విడ్ అంటే గంజి డైట్ లో ఇస్తాం కాబట్టి, దాని తర్వాత కొంచెం సమయ సాలిడ్ గా ఉండే డైట్ లైక్ ఇంతకు ముందు చెప్పినట్టుగా కిచిడి కానీ సమ్ రైస్ తో చేసిన కొన్ని రకాల ఫుడ్స్ ఏమైనా సరే ఇవ్వచ్చు అనమాట. పప్పు, రైస్ అండ్ వెజిటబుల్స్ ఉండేలాగా చూసుకొని ఆ డైట్ ని స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటూ అన్ని రకాల ఫుడ్స్ ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది యూజువల్ గా డైట్ లో ఇచ్చేది. అండ్ దీంతో పాటు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన డైట్ లో కూడా ఇంకొన్ని రకాలైన పదార్థాలు కూడా మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లైక్ పిప్పళ్ళు, శుంఠి, మిరియాలు అండ్ పసుపు, ఇంగువ, ఆవాలు ఇవన్నీ కూడా ఈ డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి అండ్ ఆల్సో మన డైజెషన్ ఇంప్రూవ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మనం తీసుకున్న ఫుడ్ ప్రాపర్ గా అబ్జర్వ్ ఇమ్యూనిటీని బిల్డ్ చేస్తుంది అనమాట. సో అందువల్ల ఇవన్నీ కూడా గ్రాడ్యువల్ గా మన తీసుకునే డైట్ లో ఉండేలాగా మనం చేయాలి. సో అదే విధంగా యూజువల్ గా ఈ కైండ్ ఆఫ్ డెంగ్యూ ఫీవర్స్ వర్షం వచ్చిన వర్షాకాలంలో రైనీ సీజన్ లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి, ఈ రైనీ సీజన్ లో వాటర్ నిలిచి ఉన్న ప్రదేశాలలో ఈ దోమలు ఎక్కువగా ఉంటాయి. సో మన డైట్ తోనే కాకుండా మన సరౌండింగ్స్ లో కూడా సరిగ్గా ఉండేలాగా చూసుకునేట్టు కూడా ప్రివెంటివ్ మెజర్స్ మనం చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇలా ఈ ప్రివెంటివ్ మెజర్స్ లో ముఖ్యంగా ఈ వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోవడం అండ్ వెంటిలేషన్ ప్రాపర్ గా మన ఇంట్లో కానీ ఇంటి చుట్టుపక్కల కానీ వెంటిలేషన్ ప్రాపర్ గా ఉండాలి. అండ్ వాటర్ ఆకుండా ఉండాలి. సన్ రేస్ పడేలాగా చూసుకోవాలి. ఈ మెష్ డోర్స్ వాడడం అండ్ దోమతెరలు వాడడం కూడా చేస్తుండాలన్నమాట. సో అగైన్ నెక్స్ట్ దోమలు ఎక్కువగా ఉన్న ఏరియాలలో కానీ ఈ సీజన్ లో కానీ ఫుల్ డ్రెస్లు వేసుకోవడం అండ్ లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవడం చేయాలన్నమాట. ఈ మస్కిటోస్ డార్క్ కలర్ డ్రెస్సెస్ ఉన్నప్పుడు ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. అందువల్ల లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవడం ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఆల్సో ఈ దోమలు కానీ ఈ మాయిశ్చర్ అంతా పోవడానికి, ఇంట్లో శానిటైజ్ చేయడానికి కొన్ని రకాల ధూపాలు ఆయుర్వేదంలో చెప్పబడింది అనమాట. వాటిలో ధూపం వేయడం అంటే మనం సాంబ్రాణితో మనం ధూపం వేస్తుంటాం. అట్లనే ఈ వేపాకుతో కానీ సాంబ్రాణితో కానీ తులసి, పసుపు, ఆవాలు ఇవన్నిటితో కూడా మనం ధూపం వేసుకోవచ్చు. ఇలా రక్షోగ్న ధూపం అంటాం అనమాట. సో ఇట్లాంటివన్నీ కూడా మన ఇంట్లో దొరికేవి. వాటితోని మనకి కొంచెం ఆ నిప్పుల మీద కానీ సమ్ కైండ్ ఆఫ్ ఏదైనా పెట్టి ధూపం వేసుకోవచ్చు అనమాట. సో అట్లాంటి ధూపం వేసుకోవడంలో కూడా ఈ దోమల్ని మనం అరికట్టవచ్చు అనమాట. సో ఈ విధంగా మన డైట్ అండ్ మెడిసిన్స్ తో పాటు మన చుట్టుపక్కల సరౌండింగ్స్ లో కూడా ఇలాంటివి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ డెంగ్యూ ఫీవర్ ఎస్పెషల్లీ. బాగా చెప్పారు మేడం. అంటే డెంగ్యూ ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఏంటి, దాని నుంచి ఏ సమయంలో చికిత్స తీసుకోవాలి, ఎలాంటి చికిత్స తీసుకోవాలి, చికిత్సతో పాటుగా మన ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డెంగ్యూ వచ్చిన సమయంలో కావచ్చు, డెంగ్యూ తర్వాత కావచ్చు, క్రమేపీ ఎట్లాంటి ఆహారాన్ని తీసుకోవాలి, లాంటి A to Z అన్ని విషయాలు కూడా చెప్పారు. అయితే చివరిగా ఒక్క డౌట్ మేడం ఏంటంటే, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు ప్రివెంటివ్ మెజర్స్ అనేవి తీసుకోవాలి అని చెప్పేసి. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ధూపాలు కొన్ని చెప్పారు, రక్షోగ్న ధూపం లాంటివి చెప్పారు. వీటితో పాటుగా ఇప్పుడు ఏదన్నా మన చుట్టూతా డెంగ్యూ సీజన్ ఉంది, లేదా టైఫాయిడ్ సీజన్ ఉంది, మలేరియా సీజన్ ఉందని రకరకాల ఒక రకమైన వేవ్ లాగా మనకి తెలుస్తూ ఉంటుంది. ఊళ్ళో ఇవి ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి. ఇలాంటి సమయంలో ఈ వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ సమస్యలు మన దగ్గరికి చేరుకోకుండా ఇలాంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకమైనటువంటి ఆహారం ఏమైనా తీసుకోవాలంటారా? యా. సో యూజువల్ గా మనం ఎప్పుడు చెప్పినట్టుగానే మనం ఆల్వేస్ మన ప్రివెంటివ్ మెజర్స్ ఆల్వేస్ ఫాలో అవడం వల్ల ఇమ్యూనిటీ బెటర్ గా ఉంటుంది. ఇమ్యూనిటీ బెటర్ గా ఉన్నప్పుడు మీరు ఏ దోమ వచ్చినా కూడా ఇట్ వోంట్ ఎఫెక్ట్ అవర్ బాడీ. సో అందువల్ల నేను ఎప్పుడు చెప్పినట్టే దినచర్య, ఋతుచర్య పాటిస్తూ బేసిక్ గా చేయాల్సిన ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ అండ్ ఇంకొంచెం
కొంతమంది ఉంటారు. లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, ఈ జలుబు, దగ్గు ఎక్కువ వచ్చే ఉన్న వాళ్ళకి, డైజెషన్ ఇబ్బందులు ఎక్కువ వచ్చే ఉన్న వాళ్ళకి. సో, అట్లాంటి వాళ్ళు ఒకసారి వైద్యుని సలహా ప్రకారం రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చవనప్రాశలేశం, అగస్త్య హరితకి రసాయనం ఇవన్నీ కూడా మెయింటైనింగ్ డోస్‌లో ఇస్తూ ఉంటామనమాట. ప్రివెంటివ్ ఇప్పుడు సింప్టమ్స్ వచ్చినప్పుడు కాకుండా దాని తర్వాత మెయింటైన్ చేయడానికి రసాయనంగా ఉండే కొన్ని రకాలైన మందులుంటాయి వీటిలల్లో. ఇప్పుడు చెప్పినట్టు చవనప్రాశ, అగస్త్య రసాయనం అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇందుకాంతం ఘృతం ఇలాంటి కొన్ని రకాల వాళ్ళ సింప్టమ్స్ బట్టి, వాళ్ళ ప్రకృతిని బట్టి ఈ ఈ మెయింటెనెన్స్ కోసమని ఆయుర్వేదంలో మెడిసిన్స్ ఉంటాయి. దాంతో పాటు మీరు అడిగిన డైట్ ప్రకారం అయితే రోజు హెల్తీగా తినడం, అన్ని రకాల పోషక పదార్థాలు ఉండేవి. అంటే షడ్‌రుచులు మనకి బ్యాలెన్స్‌డ్ డైట్ అంటే ఆయుర్వేదం ప్రకారం షడ్‌రుచులు ఉండే ఆహారం. సో, అన్ని రకాల రసాలు ఉన్న ఆహారాన్ని ఎవ్రీడే తీసుకోవడం, మంచి నిద్ర 6 అవర్స్ టు 7 అవర్స్ నిద్ర ఉండడం, ఒక 45 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ ఉండడం, ఆల్వేస్ ఇవన్నీ కంటిన్యూగా చేస్తున్నప్పుడు ఎటువంటి వ్యాధిని బారి పడకుండా ఉండొచ్చనమాట. బా జెప్పారు మేడం. అంటే మొత్తము డెంగీకి సంబంధించి ఇంచుమించుగా సమాచారం అంతా గూడా ఈ 6 గంటలోనే పూర్తిగా చెప్పే ప్రయత్నం జరిగింది. చాలా మంచి సమాచారాన్ని అందించారు. అయితే సాధారణంగా డెంగీ అనగానే విపరీతమైనటువంటి భయమొస్తోంది. ఆహ్, ఇది వచ్చిన తర్వాత ఇంచుమించుగా ప్రాణాంతకం ఏవో అన్న అనుమానంలో చాలామందున్నారు గాబట్టి, మీరు చెప్పినటువంటి మాటలేవైతే ఉన్నాయో, అవి చాలా ఉపయోగపడతాయని జెప్పేసి అందరికీ ఆశిస్తున్నామండి. వచ్చే వారం మరొక ఆసక్తికరమైనటువంటి అంశంతో మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాం. థాంక్ యూ మేడం. థాంక్ యూ.